కాత్యాయిని సబ్స్క్రైబ్ చేసావా? టీమిండియాకి సౌత్ ఆఫ్రికాకి మధ్య జరగబోయే టీ20 సిరీస్ కోసం 15 మెంబర్ స్క్వాడ్ ని ప్రకటించారు. ఈసారి స్క్వాడ్ లో చాలా సర్ప్రైజింగ్ థింగ్స్ చోటు చేసుకున్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్క్వాడ్ చూస్తే బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ అండ్ తిలక్ వర్మ. వికెట్ కీపర్స్ జితేష్ శర్మ అండ్ సంజు శాంసన్. ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షల్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందర్. బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ అండ్ అర్చిత్ రాణా. ఇందులో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే గిల్ ఇంకా ఫుల్ ఫిట్ గా లేడు. తనకి ఇంకా ఎన్సీఏ నుండి క్లియరెన్స్ సర్టిఫికేట్ రావాలి. తను ఇంజరీ వల్ల సౌత్ ఆఫ్రికాతో సెకండ్ టెస్ట్ కి దూరం అయ్యాడు అండ్ ఓడీ సిరీస్ కూడా ఆడలేదు. బట్ స్టిల్ తన టీమ్ లోకి సెలెక్ట్ చేశారు. స్క్వాడ్ లో స్టార్ మార్క్ పెట్టి సబ్జెక్ట్ ఫిట్నెస్ అని మెన్షన్ చేశారు. ఇండియాకి బ్యాకప్ గా చాలా మంది ఓపెనర్స్ ఉన్నారు అండ్ రీసెంట్ గా శుభ్మన్ గిల్ అంత బాగా పర్ఫామ్ చేయడం లేదు. ఇన్ఫాక్ట్ గిల్ కన్నా జైస్వాల్ టీ20 స్టాట్సే బాగున్నాయి. పోనీ గిల్ ఏమైనా కెప్టెన్ అంటే కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ కి ఏమైనా ఇంజరీ అయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా హార్దిక్ పాండ్యా టీమ్ ని లీడ్ చేయగలడు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఐపీఎల్ లో ముంబై టీం ని లీడ్ చేస్తున్నాడు అండ్ సూర్య కూడా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడుతున్నాడు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం గిల్ సెలక్షన్ కోసమే స్క్వాడ్ అనౌన్స్మెంట్ లేట్ చేశారని తెలుస్తుంది. బట్ స్టిల్ శుభ్మన్ గిల్ ఫిట్నెస్ సాధించడంతో సబ్జెక్టివ్ ఫిట్నెస్ అని మెన్షన్ చేసి టీమ్ లో సెలెక్ట్ చేశారు. నితీష్ కుమార్ రెడ్డి టీంలో స్థానం కోల్పోయాడు. ఆస్ట్రేలియా జరిగిన ఫస్ట్ 3 మ్యాచెస్ కి ఇంజరీ వల్ల దూరమయ్యాడు. 4th అండ్ 5th మ్యాచెస్ లో అవైలబుల్ గా ఉన్నాడు. బట్ ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్స్ రాలేదు. ఇప్పుడైతే తన టీంలో తొలగించారు. దానికి రీజన్ ఏంటంటే హార్దిక్ పాండ్యా కంబ్యాక్ చేయడమే. సో నితీష్ కుమార్ రెడ్డిని కేవలం హార్దిక్ పాండ్యాకి బ్యాకప్ గానే చూస్తున్నారు. ఏషియా కప్ లో ఇంజరీ తర్వాత హార్దిక్ పాండ్యా టీంలోకి కంబ్యాక్ చేశాడు అండ్ రీసెంట్ గా సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 44 బాల్స్ లో 77 రన్స్ కొట్టేశాడు. తన స్ట్రైక్ రేట్ చూస్తే ఏకంగా 183 గా ఉంది. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా టీమే విన్ అయింది అండ్ తనైతే ఫుల్ ఫిట్ గా ఉన్నాడు. మ్యాచ్ లో కుమ్మేస్తున్నాడు, నలిపేస్తున్నాడు. సో తననైతే టీంలోకి సెలెక్ట్ చేశారు. షాకింగ్ విషయం ఏంటంటే రింకు సింగ్ ని టీంలోకి సెలెక్ట్ చేయలేదు. రింకు ఏషియా కప్ ఫైనల్ లో ఒక్క బాల్ మాత్రమే ఆడాడు అండ్ ఆస్ట్రేలియా సిరీస్ లో సెలెక్ట్ చేసినప్పటికీ ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్స్ రాలేదు. బట్ ఇప్పుడు అనూహ్యంగా టీం నుంచి తొలగించారు. రింకుని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇండియా టీం ఆల్ రౌండర్స్ ని ప్రిఫర్ చేస్తుంది. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, శివన్ దూబే ఈ 4 మెంబర్స్ కూడా ప్లేయింగ్ లెవెల్ లో ఆడుతున్నారు. రింకు సింగ్ చూస్తే ప్యూర్ బ్యాటర్ గా ఉన్నాడు. అందుకే టీంలోకి సెలెక్ట్ చేయలేదు. ఇదైతే ఇండియా టీం కి చాలా పెద్ద ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ సెలక్షన్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నాకైతే గిల్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు అనిపిస్తుంది అండ్ రింకు సింగ్ కి అన్యాయం జరిగింది అనిపిస్తుంది. సబ్స్క్రైబ్ లైక్ చేయి దూతా కాత్యాయిని సబ్స్క్రైబ్ చేసావా? అరే అఖిల్ చెయ్యను మింగైరా.